2 రోజులు కందుల ధర మాంతం తగ్గిపోయింది. నారాయణపేటలో శనివారం 12,450 ఉంటే సోమవారానికి 10,756 వచ్చిందట. మార్కెట్ కొనుగోలు లేక వ్యాపారుల ఇష్టారాజ్యం. అసలు ప్రభుత్వానికి ఏ పంటలు పండుతాయి తెలంగాణలో, ఏ పంటలు ఎప్పుడు చేతికి వస్తాయి, ఆ పంటలు పండిన తర్వాత వాటికి సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాలు ఒక వ్యవసాయ శాఖ మంత్రి లేదా ఒక మార్కెటింగ్ శాఖ మంత్రి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ కనీసం స్పందించరా? పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐతో మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడతామని అప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు లేదైతే దూపైనప్పుడు బాయి దూకున్నట్టు తప్ప ఇంకా ముందస్తుగా ఆ సీజన్ వెళ్ళిపోతుంటే సీజన్కు ఇప్పుడు వస్తుంది పత్తి, ఇప్పుడు పెడుతున్నారు, ఆ సీజన్ ఎప్పుడు వస్తుంది, పత్తి మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, దానికంటే ముందే ఏర్పాట్లు చేసుకోవాలి, సీసీఐతో ముందే మాట్లాడాలి. కొనుగోలు ఏర్పాటు, పత్తి రైతులు ఎంతమంది ఉన్నారు, ఏ ఏ మండలాల్లో మండలాల అధికారులు ఉన్నారు, గ్రామాలు ఉన్నాయి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఆ గ్రామాల్లో ఎంతమంది పత్తి పెట్టిరనేటువంటిది లిస్టు తీసుకురావడం అనేటువంటిది ఒక రోజులో జరిగిపోతుంది.